హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జశ్వంత్ సాయి అఫీషియల్. ఈరోజు ఏమొచ్చి నేను ఒక మ్యాథ్స్ చాప్టర్ అయితే చేయబోతున్నాను. అది చాప్టర్ 1, నోయింగ్ అవర్ నెంబర్స్. ఇప్పుడు నోయింగ్ అవర్ నెంబర్స్లో బేసిక్స్ ఏంటంటే మనకి హిందూ అరబిక్ సిస్టమ్, అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకే, ఇది వచ్చేసరికి మీరు చూస్తే హిందూ అరబిక్ సిస్టమ్, ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ సిస్టమ్. మనకి హిందూ అరబిక్ సిస్టంలో ఉన్నవి ఏంటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, థౌజండ్స్, 10,000, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores, 100 crores. ఇంకా ఉన్నాయి, షాంక్స్ అని అలా ఉన్నాయి. అయితే నేనైతే ఇక్కడ వరకు చెప్తున్నాను. నేనైతే ఇప్పుడు హిందీ అరబిక్ సిస్టమ్ ఈ జీరోస్ ఉన్నాయి కదా, ఎలా తెలుసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా మీకు వన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. వన్స్ అంటే మనకి 1 వస్తుంది. టెన్స్ అంటే 1 పక్కన ఒక 0. హండ్రెడ్స్ అంటే మీకు తెలిసిందే. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ల్యాక్స్ వరకు తెలిసి ఉంటాయి నాకు తెలిసి. బిగినర్స్ మాత్రం 10,000 వరకే తెలిసి ఉంటుంది. నేనైతే 10 ల్యాక్స్ దీన్ని చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈ ల్యాక్స్ దించి వచ్చేసరికి మీకు 5 zeros వస్తాయి. ఇప్పుడు ల్యాక్స్ ఉన్నాయి, ఇక్కడ 2 zeros, ఇక్కడ 3 zeros అంటే 5 zeros. 10 lakhs వచ్చేసరికి ఇక్కడ 10 వేసుకుని 5 zeros, ఇప్పుడు 10 lakhs అవుతుంది. ఆ తర్వాత క్రోర్స్ వచ్చేసరికి మీకు టోటల్గా చెప్పాలంటే ఒక 6 zeros ఉంటాయి. టోటల్ 6 zeros. ఇప్పుడు 5 zeros ఇప్పుడు ఒక 0 యాడ్ చేసుకుంటే మీకు 6 zeros వస్తాయి. ఇప్పుడు క్రోర్స్ వచ్చేసరికి 1 వేసుకొని పక్కన 6 zeros వేసుకోవాలి. 10 crores అయితే 10 వేసుకుని 6 zeros వస్తాయి. 100 crores కూడా ఉన్నది. 100 వేసుకుని సేమ్ 6 zeros వేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ చూద్దాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే అందులో మీకు వన్స్ నుంచి 10,000 వరకు సేమే వస్తుంది. అక్కడికి వచ్చేసరికి 100,000కి వస్తుంది. 100,000 అంటే 100 వేసుకొని పక్కన సేమ్ యాస్టీస్గా 10,000కి 3 zeros వచ్చినట్టు 100,000 కూడా సేమ్ 100 వేసుకొని పక్కన ఒక కామా పెట్టి కామా పక్కన 3 zeros పెట్టాలి. ఇక మిలియన్స్కి వచ్చేసరికి దీన్ని కూడా సేమ్ 6 zeros. ఇప్పుడు మిలియన్స్ కాబట్టి 1, 3 zeros, 3 zeros. 10 millions, 10, 3 zeros, 3 zeros. 100 millions సేమ్ 100 millions, 3 zeros, ఇప్పుడు హ్యాష్టీస్గా చెప్పాలంటే మనకి అక్కడ చూడండి, క్రోర్స్, 10 crores, 100 crores. ఈ ఎలాగొచ్చి హ్యాష్టీస్గా అలాగే వస్తాయి, లేకపోతే జస్ట్ కామాసే మారుతాయి. నెంబర్స్ అయితే సేమ్ అనే నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనకి చాప్టర్ 1 నోయింగ్ అవర్ నెంబర్స్లో అయితే హిందీ అరబిక్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ట్రై దిస్, యూజ్ ద గివెన్ డిజిట్స్ వితౌట్ రిపీట్ యువర్ నెంబర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక డిజిట్స్ తీసుకున్నా, ఇది గ్రేటెస్ట్లో స్మాలెస్ట్లో పెట్టాలి అంటే రిపీట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇది ఎగ్జాంపుల్ కాదు, ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ సపోజ్ 8, 9, 3, 4. ఇప్పుడు ఇది గ్రేటెస్ట్ నెంబర్లో పెట్టాలి. ఇప్పుడు మీకు గ్రేటెస్ట్ నెంబర్లో ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ 9 కదా, కాబట్టి ఇక్కడ 9. ఆ తర్వాత గ్రేటెస్ట్ 9 తర్వాత 8, దాని తర్వాత 4, దాని తర్వాత 3. ఇప్పుడు దీనికి ఉన్న 1000 ఇప్పుడు డిజిట్స్ అయితే 4 digits ఉన్నాయి. ఇందులో 1000 digit కామా వేసుకోవాలి. ఇప్పుడు 9,843. ఇప్పుడు సేమ్ A1 సాల్వ్ రాద్దాం. ఇప్పుడు ఏముంచి నేను ఒక నెంబర్ తీసుకున్నాను, ఇది ఎగ్జాంపుల్ కాదు, ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను రియల్ సమ్ తీసుకున్నాను 2874. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్లో చెప్పాలి, త్వరగా చెప్పాలి. జస్ట్ ఎగ్జాక్ట్లీ 8724. ఇప్పుడు రాద్దాం 8724. ఇప్పుడు ఇక్కడ కామా ఎక్కడ వస్తుంది, థౌజండ్స్ ప్లేస్లో.
కాబట్టి 1000 ప్లేస్లో వేసుకుంటాం. ఇది జస్ట్ మనం రివర్స్ చేసుకోవాలి. 4 2 7 8. ఇప్పుడు నేనేం మిస్టేక్ చేస్తానా? ఎస్, నేను మిస్టేక్ చేశాను. 4 ఏముంచి 10th ప్లేస్లో రావాలి, 2 ఏముంచి 1st ప్లేస్లో రావాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇక్కడ ఏముంచి 2 రావాలి, ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 4 వచ్చి ఇక్కడ 2 రావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయిందా? ఇప్పుడు 2478, 8742. ఇప్పుడు మనం సెకండ్ సమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, 9741. ఇప్పుడు ఇది వచ్చేసరికి 9741. ఇప్పుడు దీనికి సొల్యూషన్ రాదు. ఇప్పుడు మనం ఈ సమ్ గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ సొల్యూషన్ అయితే నోట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి సొల్యూషన్ 9741. ఇప్పుడు సొల్యూషన్ అయితే చూడండి, ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ ఇక్కడైతే మీకు యాస్టీజ్గా ఉంటుంది, 9741 యాస్టీజ్గా రాయాలి. 9741 ఇక్కడ వచ్చేసరికి 1, ఇది రివర్స్ చేయాలి, 1479. 1479 ఇప్పుడు రివర్స్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు సి సమ్ రాద్దాం. ఇది వచ్చేసరికి 4750 సొల్యూషన్. ఇప్పుడు మనం 0తో వచ్చిన నెంబర్తో మనం చేయాలి. ఇప్పుడు ఇందులోని మీరు గ్రేటెస్ట్ నెంబర్ అయితే సింపుల్గా చెప్పగలరు, 7540. ఇప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్లో ఎలా ఆడతాం? లెఫ్ట్ సైడ్ 0కి అయితే వాల్యూ ఉండదు, రైట్ సైడ్ అయితే వాల్యూ ఉంటుంది మీకు. ఇప్పుడు మరి ఎలా ఆడతాం? ఇందులో స్మాలెస్ట్ సెకండ్ నెంబర్ ఎంత?